సీరియస్ గానే ఒకటి హామీ ఇస్తున్నా, ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలనో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీ భవ సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. తమ్ముళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికీ 1704 కోట్లు ఖర్చు పెట్టి 2,45,00,000 సిలిండర్లు మహిళలకు అందజేశాం. ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం 2 సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. దీపం 2 సూపర్ హిట్. ఏమయ్యా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. దీపం సూపర్ హిట్. గట్టిగా చెప్పండి అందరూ. తమిళలో యువత, నేను ఆదరించేది యువ కిషోరాలని. మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాన్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. మొదటి సంతకం. సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 అవినీతి లేదు. మెరిట్ ప్రకారం ఇచ్చాం. అది ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి మనం 1 సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇది మన గుడ్ విల్, ఇది మన బ్రాండ్. యువత మేలుకు ఒకటే హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే యువగళం సూపర్ హిట్ అవునా కాదా? యువగళం గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, నేను కొత్తగా మీరు ఆలోచిస్తే 1 ఫ్యామిలీ, 1 కుటుంబం, 1 పారిశ్రామికవేత్త. ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను. ఇంటింటికి 1 ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను. నా మాట విన్నారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్లారు. ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. పేదరికం తగ్గింది. నేను ఒకటే ఈరోజు చెప్తున్నా, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క ఇంటికి
ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, సహకరిస్తామని. 1,00,000 మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం. తమిళు భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళని ఆదుకున్నామా లేదా అని అడుగుతున్నా. 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి కనీసం 40 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.